హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్లోని రియల్ నెంబర్స్ చాప్టర్లోని ఆల్ కాన్సెప్ట్స్ అట్లాగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఇవి మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అంటే ఏపీ IIIT ఎంట్రన్స్ టెస్టు అట్లాగే NTSE స్కాలర్షిప్ టెస్ట్కి చాలా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆల్గరిథం. What is meant by algorithm? An algorithm is a well-defined sequence of steps which gives the solution for solving a type of problems. అంటే మనం కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి వీటిని యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథంను ఉపయోగించి HCF ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, సీక్వెన్స్ ఆఫ్ స్టెప్ ఒకే రకమైన స్టెప్స్ని వేసుకుంటూ వెళ్తాం అప్ టు రిమైండర్ 0 వచ్చే వరకు. అట్లాంటి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ని మనం ఆల్గరిథం అంటాం అనమాట. ఈ ఆల్గరిథం అనే వర్డ్ని ఎక్కువగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ లెమ్మా. లెమ్మా ఈజ్ ఏ ప్రూవన్ స్టేట్మెంట్ యూజ్డ్ ఫర్ ప్రూవింగ్ అనదర్ స్టేట్మెంట్. అసలు లెమ్మా అంటే ఏంటంటే ప్రూవ్డ్ స్టేట్మెంట్, ఒక ప్రూవ్ చేయబడిన స్టేట్మెంట్ అనమాట. దీన్ని మరొక స్టేట్మెంట్ని ప్రూవ్ చేయడానికి ఉపయోగిస్తాం. అట్లాంటి వాటిని మనం లెమ్మాస్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ యూక్లిడ్ డివిజన్స్ లెమ్మా. యూక్లిడ్స్ అసలు యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏంటి? గివెన్ పాజిటివ్ ఇంటిజర్స్ a and b, there exist a unique pair of integers q and r satisfying a equal to bq plus r where 0 less than or equal to r less than b. అంటే ఇక్కడ a and b అనే 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి. ఈ రెండిటితో మనకి a ఈక్వల్ టు bq ప్లస్ r అనే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేసే విధంగా q అండ్ r అనే యూనిక్ ఇంటిజర్స్ ఉంటాయన్నమాట. అంటే ఈ a అండ్ b వాల్యూస్ మారినప్పుడల్లా q అండ్ r వాల్యూస్ మారుతూ ఉంటాయి. అంటే వీటి వాల్యూస్కి ఏవైతే వచ్చాయో q అండ్ r వాల్యూస్ అవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటాయి, అంటే యూనిక్గా ఉంటాయి అన్నమాట. వేర్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఇక్కడ మనకి ఆర్ అంటే రిమైండర్, ఈ ఆర్ వాల్యూ 0 నుంచి లెస్ దెన్ బి వరకు ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 and 12 ఇవి రెండు ఉన్నాయి. ఇవి 2 పాజిటివ్ ఇంటిజర్స్ కదా. దీన్ని మనం ఏ అండ్ బిగా తీసుకున్నట్లయితే సిన్స్ 12 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కాబట్టి మనం ఏని 12 కానీ బిని 3గా తీసుకున్నట్లయితే 12 ఈక్వల్ టు 3 ఇంటూ 4 ప్లస్ 0 అని రాయొచ్చు కదా. అంటే ఇక్కడ క్యూ ఈజ్ 3 అండ్ ఆర్ ఈజ్ 0. అంటే ఇక్కడ ఈ 3, 12 అంటే ఏ బి వాల్యూలు 12 అండ్ 3 అయినప్పుడు క్యూ అండ్ ఆర్ వాల్యూస్ 3 and 0 ఉంటాయి. ఒక యూనిక్ పెయిర్ ఆఫ్ ఇంటిజర్స్ వస్తాయి అని దీని అర్థం. నెక్స్ట్ ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అనేది మనం దేనికి ఉపయోగిస్తామంటే ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చి HCF ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ఆర్ ఆల్గరిథంని ఉపయోగిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ HCF ఆఫ్ 15 and 4 యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ ఆల్గరిథం. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, 15 కెన్ బి రిటన్ యాజ్, అంటే హియర్ a ఈక్వల్ టు 15 అండ్ b ఈక్వల్ టు 4. ఇప్పుడు దీన్ని మనం అప్లై చేసినట్లయితే a ఈక్వల్ టు bq b ఇంటూ 4 టేబుల్ 15లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది కదా. అంటే 4 3s are 12. ఇంకా రిమైండర్ ఎంత వస్తుంది, మనకి 3 వస్తుంది. ఇది ఒక స్టెప్. ఇక్కడ మనకి ఆల్గరిథం అంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్.
మనకు ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఎప్పటి వరకు వేసుకెళ్తాం, రిమైండర్ 0 వచ్చే వరకు వేసుకెళ్తాం. సిన్స్ ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 వీ హ్యావ్ టు కంటిన్యూ ద ప్రాసెస్. ఇప్పుడు మనం ఏ వాల్యూను 4 గాను బి వాల్యూను 3 గాని తీసుకుంటాం అనమాట. అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ ఇక్కడ 3 టేబుల్ 4లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. 3 1s are 3, ఇంకా రిమైండర్ 1 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఆర్ ఈ నాట్ ఈక్వల్ టు 0 కదా, రిమైండర్ 0 రాలేదు. మరొక స్టెప్ ఫాలో అవుతాం. అంటే ఇక్కడ ఏని 3 గాను బిను 1గా తీసుకున్నట్లయితే 3 ఈక్వల్ టు 1 ఇంటూ 3 ప్లస్ 0. అంటే 3 కెన్ బి రిటన్ యాజ్, అంటే 1 టేబుల్ 3లో 3 టైమ్స్ పోతుంది కదా, 1 ఇంటూ 3 రిమైండర్ 0. ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఈ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఇక్కడతో ఆగిపోతాయి. హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఇక్కడ 1 అవుతుంది. దిస్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ యూక్లిడ్ డివిజన్స్ ఆల్గరిథం. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది మనం లోయర్ క్లాసుల నుంచి నేర్చుకుంటాం, అప్లై చేస్తూనే ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 72 ఉంది, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయమన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం, ప్రైమ్ నెంబర్స్ టేబుల్స్ అంటే ప్రైమ్ టేబుల్స్ తీసుకుంటాం. ఏంటవి 2 3 5 7 11 అండ్ సో ఆన్. ఈ టేబుల్స్ ఉపయోగించి ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ చూస్తాం. 3 2s are 6 12 అవుతుంది. 6 2s are 12, again even number 2 table 18 times, again even number 2 table 9 times. ఆడ్ నెంబర్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 2 తర్వాత 3 టేబుల్ చూస్తాం. 3 అంటే 72 written as 2 into 2 into 2 into 3 into 3. దీన్నే మనం పవర్స్లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే 2 cube into 3 square. దిస్ ఈజ్ కాల్డ్ prime factorization of a number. According to prime factorization, we can define the HCF and LCM of two numbers. What is HCF and what is LCM of two numbers according to prime factorization? HCF equal to product of the smallest power of each common factors. Product of smallest powers each common factor. Next, LCM is product of highest or greatest power of each factor. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ మనకి ఫ్యాక్టర్, ఇక్కడ ఫ్యాక్టర్ అనే పదం వాడాం, కాకపోతే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ మనకి కామన్ అనే పదం ఉండదు. హెచ్సిఎఫ్లో కామన్ ఫ్యాక్టర్స్ అంటాము, ఎల్సిఎంలో కామన్ అనే పదం ఉండదు. అసలు దీన్ని ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 18 and 24, ఈ రెండిటికి మనం ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుని ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. 2 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్ 24, 2 టేబుల్ 12 టైమ్స్, 6 టైమ్స్, 3 టైమ్స్. అంటే 18 కెన్ బి రిటన్ యాజ్ 2 power 1 into 3 square and 24 can be written as 2 cube into 3 power 1. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క పవర్స్లో రాసాం. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ని అప్లై చేసినట్లయితే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు, ఇక్కడ హెచ్సిఎఫ్ రాసేటప్పుడు మనం ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే చూస్తాం. ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ 2 and 3, ఆ రెండిట్లోని స్మాలెస్ట్ పవర్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 power 1 2 power 3లో స్మాలెస్ట్ పవర్ ఉన్న నెంబర్ ఏంటి, 2 power 1. అట్లాగే ఇంకా ఏం కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 3 కూడా ఉంది. 3 square 3 power 1, రెండిట్లో స్మాలెస్ట్ పవర్ ఏముంది, 3 power 1 కదా.
into 3 power 1 అంటే 2 3s are 6. 6 is the HCF of 18 and 24. నెక్స్ట్ LCM. ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ కామన్ అనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ యొక్క గ్రేటెస్ట్ పవర్స్ తీసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ తీసుకున్నాం. కామన్ ఫ్యాక్టర్లో గ్రేటెస్ట్ పవర్ ఏంటి? 3 కదంటే 2 క్యూబ్. అలాగే 3లో గ్రేటెస్ట్ పవర్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 2 క్యూబ్ మీన్స్ 8, 3 స్క్వేర్ మీన్స్ 9, 8 9s are 72 is the LCM of 18 and 24. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇంటూ 5 పవర్ 1 ఉందంటే ఇంటూ 5 పవర్ 1 కూడా వేస్తాం. ఎందుకంటే ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ అనే పదం లేదు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్లో గ్రేటెస్ట్ పవర్స్ యొక్క ప్రోడక్ట్ని మనం ఎల్సిఎంలో తీసుకుంటాం. మనకి ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ by LCM of denominators. ఓకే, ఇది ఫార్ములా. అంటే మనకి ఏవైనా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చి ఆర్ 3 ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అడిగినప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. అట్లాగే ఎల్సిఎం అడిగినప్పుడు అంటే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ equal to LCM of numerators by HCF of denominators. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. ఫైండ్ HCF and LCM of 2/3 and 5/6. ఇక్కడ 2/3 5/6 అనే 2 ఫ్రాక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి హెచ్సిఎఫ్ ఫార్ములా ఏంటి? హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్. మనకి 2 5 ఈ రెండు కూడా కోప్రైమ్స్ కదా. కోప్రైమ్స్ అంటే తెలుసు కదా, ఆ రెండిట్లో ఈ యొక్క కామన్ ఫ్యాక్టర్స్లో 1 తప్ప వేరేది ఏమీ ఉండదు అన్నమాట. అట్లాంటి వాటిని మనం కోప్రైమ్స్ అంటాం, ఆర్ రిలేటివ్ ప్రైమ్స్ అంటాం మనం. ఈ 2 5 రెండిట్లోని 1 టేబుల్ తప్ప ఇంకే టేబుల్ పోదు కదా. కాబట్టి అట్లాంటప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ 1 అవుతుంది. అంటే ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 and 5 ఈజ్ 1. అంటే కోప్రైమ్స్ యొక్క హెచ్సిఎఫ్ 1. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. 3 6కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ ఈ 2 నెంబర్స్లో స్మాలెస్ట్ నెంబర్ లార్జెస్ట్ నెంబర్లో పోయినట్లయితే ఫ్యాక్టర్ అయినట్లయితే 3 అనేది 6కి ఫ్యాక్టర్ కాబట్టి ఆ లార్జెస్ట్ నెంబర్ని మనం ఫ్యాక్టర్గా అది ఎల్సిఎంగా తీసుకుంటాం. అంటే 1/6 ఈజ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2/3 అండ్ 5/6. నెక్స్ట్ ఎల్సిఎం చూద్దాం. ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం ఫార్ములా ఏంటి? ఫ్రాక్షన్స్. అంటే ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. మనకి ఇక్కడ 2 and 5 కోప్రైమ్స్ కదా, అప్పుడు ఎల్సిఎం వాటి యొక్క ప్రోడక్టే అవుతుంది. అంటే 2 and 5 యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 5s are 10 అవుతుంది. అంటే 10 బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఇక్కడ మనకి 3కి 6కి హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ 3 టేబుల్ అనేది 6లో పోయినప్పుడు ఆ స్మాలెస్ట్ నెంబర్ని హెచ్సిఎఫ్గా తీసుకుంటాము, లార్జెస్ట్ నెంబర్ని ఎల్సిఎంగా తీసుకుంటాం. హెచ్సిఎఫ్ ఈజ్ 3. అంటే 10/3 ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/3 అండ్ 5/6. అట్లా మనం ఈ ఫార్ములాస్ మనం ఉపయోగించి ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. What is the fundamental theorem of arithmetic? Every composite number can be expressed as a product of primes. The prime factorization is unique apart from the
ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది యూనిక్గా ఉంటుంది. అంటే ఆర్డర్ మారొచ్చేమో కానీ అందులో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అనేవి మారవు. ఫర్ ఎగ్జాంపుల్ 42 ఇది ఒక కాంపోజిట్ నెంబర్ కదా. కాంపోజిట్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏంటంటే 4, 6, 8, 9, 10 దీస్ ఆర్ ద కాంపోజిట్ నెంబర్స్. ఈ కాంపోజిట్ నెంబర్స్ అన్నిటినీ కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్డర్ ఏమైనప్పటికీ అవి యూనిక్గా ఉంటాయి, అంటే ఒకే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దిస్ క్యాన్ బి ఫ్యాక్టరైజ్డ్ 2 టేబుల్ 21 టైమ్స్, 3 టేబుల్ 7 టైమ్స్. అంటే 42 ఈక్వల్ టు 2 into 3 into 7. మరొక స్టూడెంట్ దీన్ని ఇలా చేశాడు. 42 ఈజ్ మనకి 3 టేబుల్ ఫస్ట్ పోతుంది కాబట్టి 1, 4 నెక్స్ట్ 2 టేబుల్ 7 టైమ్స్. అంటే 42 ఈక్వల్ టు 3 into 2 into 7. దిస్ ఈజ్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఇక్కడ మనకి 2 డిఫరెంట్ స్టూడెంట్స్ 2 డిఫరెంట్ వేస్లో చేశారు. అయినప్పటికీ కూడా ఇందులో ఉన్న ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి యూనిక్గా ఉన్నాయి. ఇందులో 2, 3, 7 ఆర్డర్ అయితే మారింది కానీ మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి మారలేదు. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. నెక్స్ట్ మనకి ఈ చాప్టర్లో రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ అట్లాగే రియల్ నెంబర్స్ గురించి కొన్ని కాన్సెప్ట్స్ని కూడా బిట్స్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది. మనం ఆల్రెడీ రేషనల్ నెంబర్స్ గురించి 7th క్లాస్లోనే నేర్చుకోవడం స్టార్ట్ చేసాం. ఒకసారి రీకాల్ చేసుకుందాం. వాట్ ఈజ్ మెంట్ బై రేషనల్ నెంబర్స్? The number which can be written in the form of p by q, where p comma q belongs to z integers and q not equal to 0. అంటే ఏ నెంబర్ని అయితే మనం p by q ఫామ్లో రాయగలమో అట్లాంటి ప్రతి నెంబర్ని మనం రేషనల్ నెంబర్స్గా చెప్పుకుంటాం అనమాట. అంటే మనం ఆ రేషనల్ నెంబర్ కంటే ముందు న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ గురించి నేర్చుకుంటాం. అవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఎందుకంటే ప్రతి నెంబర్ని మనం p by q ఫామ్లో రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది. 5 కెన్ బి రిటన్ యాజ్ 5/1. ఇక్కడ p వాల్యూ 5, q వాల్యూ 1. p, q రెండు కూడా మనకి జెడ్లో ఉంటాయి, ఇక్కడ ఇంటిజర్స్లో ఉంటాయి. అండ్ డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. కాబట్టి 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. 0 కెన్ బి రిటన్ యాజ్ 0/1. ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. అంటే p, q రెండు ఇంటిజర్స్ అవ్వాలి, డినామినేటర్లో 0 ఉండకూడదు, అంటే q నాట్ ఈక్వల్ టు 0 ఉండకూడదు. కాబట్టి అన్ని న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్ కూడా ఆ 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తాయి. కాబట్టి అవన్నీ కూడా మనకి రేషనల్ నెంబర్స్లో భాగంగానే ఉంటాయి. అదనంగా మనకి ఫ్రాక్షన్స్ వస్తాయి రేషనల్ నెంబర్స్లోకి. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్. The number which cannot be written in the form of p by q, వేర్ p, q బిలాంగ్స్ టు z అండ్ q నాట్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనం p by q ఫామ్లో వ్రాయలేని వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఎగ్జాంపుల్స్గా మనం √2, √3, √7 అండ్ π e. e ఈజ్ ద లాగరిథమిక్ కాన్స్టెంట్. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో ఏ ఇర్రేషనల్ నెంబర్. అంటే మనం వేటిని అయితే p by q ఫామ్లో వ్రాయలేమో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై q అండ్ సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ డినోటెడ్ బై q' ఆర్ s. మనకి ఈ రేషనల్ నెంబర్స్ని, ఇర్రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఫామ్లో ఎట్లా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే మనకి డెసిమల్స్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ టెర్మినేటింగ్ and second one is non-terminating. Next again non-terminating decimals can be classified into 2 ways. First one is recurring, second one is non-recurring. Okay, అంటే టోటల్గా 3: టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ రికరింగ్, నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్.
ఇట్లా మనకి డెసిమల్స్ని క్లాసిఫై చేయొచ్చు. అంటే ఎవ్రీ రేషనల్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎయిదర్ ఇన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. అంటే మనం ఏ నెంబర్ని అయితే టెర్మినేటింగ్ డెసిమల్ గాను లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ గాను ఎక్స్ప్రెస్ చేయగలమో వాటన్నిటిని రేషనల్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు. ఏవైతే మనకి నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అవుతాయో అవన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ రూట్ అనేది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. అట్లాగే పై వాల్యూ అండ్ ఈ వాల్యూస్ కూడా నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ అవుతాయి కాబట్టి ఇవి మనకి ఇర్రేషనల్ నెంబర్స్గా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ కాల్డ్ రియల్ నెంబర్స్. అంటే మనం రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి రియల్ నెంబర్స్గా చెప్పుకుంటాం మనం. denoted by capital R equal to Q union Q dash. అంటే రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపేసి మనం రియల్ నెంబర్స్గా చెప్పుకుంటాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ నెంబర్ సిస్టాన్ని వెన్ డయాగ్రమాటికల్గా రిప్రజెంట్ చేసామంటే ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ నేర్చుకుంటాం, తర్వాత ఓల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఓల్ నెంబర్స్ అవుతాయి, అదనంగా 0 ఉంటుంది. అట్లాగే తర్వాత ఇంటిజర్స్, ఓల్ నెంబర్స్ అన్ని ఇంటిజర్స్లో ఉంటాయి, అదనంగా మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత మనం రేషనల్ నెంబర్స్ నేర్చుకుంటాం. అంటే మనకి ఈ ఇంటిజర్స్ అన్ని రేషనల్ నెంబర్స్లో క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, అదనంగా మనకి ఫ్రాక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ వీటి తర్వాత మనం ఇర్రేషనల్ నెంబర్స్ నేర్చుకుంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే √2, √3, π, e ఇవన్నీ కలిపి మనకి రియల్ నెంబర్స్ అవుతాయి. అంటే ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్, ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్, బట్ ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకంటే ప్రతి రియల్ నెంబరు రేషనల్ నెంబర్ అవడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది ఇర్రేషనల్ నెంబర్ కూడా అవ్వచ్చు. అట్లాగే ఎవ్రీ రియల్ నెంబర్ ఈజ్ నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్, అవి రేషనల్ నెంబర్ కూడా అవ్వచ్చు అనమాట. బట్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్, at the same time every irrational number is a real number. The sum, difference, product and quotient of two irrational numbers may not be irrational number. అంటే టూ ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క సమ్ము, డిఫరెన్స్, ప్రోడక్ట్ అండ్ కోషియంట్ మనకి ఇర్రేషనల్ నెంబర్ అవ్వాల్సిన రూల్ ఏమీ లేదనమాట, రేషనల్ నెంబర్ కూడా అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనేవి టూ ఇర్రేషనల్ నెంబర్స్ అయినట్లయితే ఏ సమ్ అంటే ఏ ప్లస్ బి, నెక్స్ట్ డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి ఆర్ బి మైనస్ ఏ, అండ్ ప్రోడక్ట్ మీన్స్ ఏబి, కోషియంట్ మీన్స్ ఏ బై బి. ఇవి మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవ్వాల్సిన రూల్ ఏమీ లేదనమాట, రేషనల్ నెంబర్స్ కూడా అవ్వచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు √3, బి ఈక్వల్ టు -√3 తీసుకున్నాను. ఇప్పుడు ఏ ప్లస్ బి అంటే సమ్ ఆఫ్ ద టూ ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకుంటే √3 ప్లస్ -√3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు √2, బి ఈక్వల్ టు సమ్ √8. వీటి ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఏ ఇంటూ బి ఈక్వల్ టు √2 ఇంటూ √8 ఈక్వల్ టు √16, 4 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు √8 అండ్ బి ఈక్వల్ టు √2, దెన్ ఏ బై బి ఈక్వల్ టు √8/√2. దిస్ కెన్ బి written as √8/2 ఈక్వల్ టు √4 ఈక్వల్ టు 2. 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దీన్ని బట్టి మనం ఏం చెప్పగలుగుతున్నాం అంటే ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆర్ ప్రోడక్ట్ ఆర్ కోషెంట్ ఆఫ్ టూ ఇర్రేషనల్ నెంబర్స్ మే నాట్ బి ఏ ఇర్రేషనల్ నెంబర్. నెక్స్ట్ వన్ ఈజ్ ద సమ్, డిఫరెన్స్, ప్రోడక్ట్ అండ్ కోషెంట్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ an irrational number is always irrational number. అంటే ఇక్కడ మనకి ఇక్కడ p అనేది రేషనల్ నెంబరు అండ్ q ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అయినట్లయితే వీటి యొక్క సమ్ అంటే p ప్లస్ q, డిఫరెన్స్ p మైనస్ q, ప్రోడక్ట్ pq, కోషియంట్ p బై q,
ఈజ్ ఆల్వేస్ ఏ ఇర్రేషనల్ నెంబర్. కంపల్సరీ మనకి ఇర్రేషనల్ నెంబర్సే అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ p ఈక్వల్ టు 2, q ఈక్వల్ టు √3 తీసుకుంటే p ప్లస్ q ఈక్వల్ టు 2 ప్లస్ √3. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఎందుకంటే √3 అనేది నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. 2కి మనం ఒక నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్ని యాడ్ చేసినట్లయితే మరలా మనకి ఒక నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమలే వస్తుంది. కాబట్టి p ప్లస్ q అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అట్లాగే డిఫరెన్స్, ప్రోడక్ట్, అలాగే కోషియంట్ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్సే అవుతాయి అన్నమాట. అంటే రెండు కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అయితే ఇర్రేషనల్ నెంబర్ వాటి యొక్క రిజల్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అవ్వాలనే రూల్ ఏమీ లేదు. కానీ ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకుని వాటి సమ్, డిఫరెన్స్, ప్రొడక్ట్, కోషియంట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అవి కంపల్సరీ మనకి ఇర్రేషనల్ నెంబర్సే అవుతాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ ఇఫ్ x ఈజ్ ఏ రేషనల్ నెంబర్ x is equal to p by q where p, q are co-primes. Co-primes అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అంటే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటే, అంటే న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్ 1 తప్ప వేరేది ఏది ఉండకూడదు అనమాట. ఓకే, p by q ఫామ్లో రాసినాం అంటే ఇది ఒక రేషనల్ నెంబరు. అండ్ q ఈక్వల్ టు 2 పవర్ n అండ్ 5 పవర్ m అయినట్లయితే ఇక్కడ n అండ్ m ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అయినట్లయితే ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ x ఈజ్ టెర్మినేట్స్. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక రేషనల్ నెంబర్ తీసుకున్నాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 3/50. మనం డినామినేటర్లో 50 ఉంది, అంటే q ప్లేస్లో 50 ఉంది. క్యూని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసినట్లయితే అంటే 50ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ డివైడ్ చేశాను అంటే 2 టేబుల్ 25 టైమ్స్, 5 టేబుల్ 5 టైమ్స్, అంటే 50 ఈక్వల్ టు 2 ఇంటూ 5 స్క్వేర్, అంటే 2 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్ అని రాయొచ్చు. అంటే దిస్ ఈక్వల్ టు 3/2 పవర్ 1 ఇంటూ 5 స్క్వేర్. ఇది మనకి చూడడానికి ఎలా ఉంది, 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉన్నట్లయితే ఈ 3/50ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్ వస్తుంది అని అర్థం అనమాట. దీన్ని డివైడ్ చేసి చూద్దాం, డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి చూద్దాం. అంటే 3తో మనం 3ని 50తో డివైడ్ చేసినట్లయితే 0.0 అగైన్ 0. ఇక్కడ 300లో 50 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్. 3 50s are 300, 0. దిస్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, దీని కాన్వర్స్ కూడా ఏమవుతుందంటే ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని అంటే టెర్మినేటింగ్ డెసిమల్ నెంబర్ని మనం p by q ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు దాని యొక్క డినామినేటరు 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంటుందని కూడా చెప్పొచ్చు అనమాట. ఇవి రెండు ఒకదానికొకటి కాన్వర్స్. అంటే ఒక రేషనల్ నెంబర్ యొక్క డినామినేటరు 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంటే దాని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టెర్మినేటింగ్ అవుతుంది. అట్లాగే ఒక టెర్మినేటింగ్ డెసిమల్ తీసుకుని p by q ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు దాని యొక్క డినామినేటరు 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో ఉంటుంది. ఇవి రెండు ఒకదానికొకటి కాన్వర్స్. నెక్స్ట్ దీని యొక్క ఆపోజిట్ థియరం ఏంటంటే ఒకవేళ మనకి ఏదైనా ఒక రేషనల్ నెంబర్ p by q ఫామ్లో రాసినప్పుడు ఇక్కడ pq అనేవి కోప్రైమ్స్గా ఉన్నప్పుడు ఈ q అనేది 2 పవర్ n 5 పవర్ m ఫామ్లో లేనట్లయితే అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే డినామినేటర్కి 2 ఆర్ 5 ఆర్ బోత్ ఇవి తప్ప వేరే ఫ్యాక్టర్స్ లేకపోతే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అదర్వైజ్ వేరే ఫ్యాక్టర్ ఏదైనా ప్రైమ్ ఫ్యాక్టర్ ఉన్నట్లయితే అది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11/6. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 11/2 ఇంటూ 3 అంటే 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1 అని రాయొచ్చు. అంటే ఇక్కడ q అనేది ఏ ఫామ్లో ఉంది, 2 పవర్ n 3 పవర్ m ఫామ్లో ఉంది. కానీ 2 పవర్ m 5 పవర్ ఫామ్లో లేదు కదా. కాబట్టి దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది అని అర్థం అనమాట. అంటే ఇక్కడ మనం అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మనకి డినామినేటర్కి 2 ఆర్ 5 ఆర్ బోత్ అంటే 2 మాత్రమే ఫ్యాక్టర్గా ఉన్నా
అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓన్లీ 5 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం. 5 మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉంటే అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. 2 and 5 రెండు తప్ప మరి ఏవి లేనట్లయితే అది కూడా మనకి టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇవి రెండూ కాకుండా వేరొక నెంబర్ ఏదైనా వేరొక ప్రైమ్ నెంబర్ ఏదైనా ఫ్యాక్టర్గా ఉన్నట్లయితే అది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఎగ్జాంపుల్ 11/6. దీన్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే 6తో మనం 11ని డివైడ్ చేసినట్లయితే 6 1s are 6, రిమైండర్ ఈజ్ 5, 0.0. 8 6 are 48, remainder is 2, again 0. 3 6 are 18, again 0. 3 6 are 18, remainder 2. అంటే 11/6 is 1.8333 and so on. This is a non-terminating recurring decimal. మనం మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే మనకి క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్, లేకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్ అని కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు. కాబట్టి మనకి ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకున్నట్లయితే ఆన్సర్ మనం ఈజీగా రాయగలుగుతాం. కొన్ని డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 11/25, 7/8, 3/100, 6/11, 5/14. వీటిలో మనకి ఇప్పుడు చెప్పుకున్న కాన్సెప్ట్ని ఉపయోగించి ఏవి టెర్మినేటింగ్ అవుతాయి, ఏవి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అవుతాయి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 25 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ప్రైమ్ నెంబర్స్ అంటే 2 3 5 7 ఇవి మాత్రమే ఉండాలి. ఓన్లీ 5 మాత్రమే ఉంది కదా, అంటే వేరే ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ లేదు కాబట్టి ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 7/8. ఇక్కడ మనకి 8కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ తీసుకున్నట్లయితే ఓన్లీ 2 మాత్రమే ఉంది ప్రైమ్ ఫ్యాక్టర్గా, వేరే ఏ నెంబర్ లేదు కదా, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 3/100. ఇక్కడ డినామినేటర్లో 100 ఉంది. 100కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 5 మాత్రమే ఉన్నాయి, మరొక ప్రైమ్ ఫ్యాక్టర్ ఏది లేదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 6/11. ఇక్కడ 11 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటంటే 11 మాత్రమే, అంటే ఇక్కడ 2 5 కాకుండా వేరే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 5/14. 14 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటి 2 and 7. 2 ఉంది కానీ అదర్ దాన్ 2 7 కూడా ఉంది కదా, మనకి టెర్మినేటింగ్ అవ్వాలంటే 2 or 5 or బోత్ ఉండాలి, అదర్ ఏమీ ఉండకూడదు. కానీ ఇక్కడ 7 అనేది ఒక ప్రైమ్ ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. ఇవన్నీ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. నెక్స్ట్ మనకి కొన్ని రేషనల్ నెంబర్స్ ఇచ్చి ఇది డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసుల తర్వాత మనకి టెర్మినేట్ అవుతుంది అనే క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3/40. ఇది మనకి టెర్మినేటింగ్ డెసిమలా లేకపోతే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమలా అంటే డినామినేటర్ని చెక్ చేస్తాం కదా. 40లో యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 5 మాత్రమే ఉన్నాయి, మరొక ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కదా, ఇట్ ఈజ్ ఏ టెర్మినేటింగ్ డెసిమల్. అయితే ఇది టెర్మినేటింగ్ డెసిమల్లో కన్వర్ట్ చేసినప్పుడు మనకి పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసుల తర్వాత అది టెర్మినేట్ అవుతుంది అంటే ఆగిపోతుంది అంతమవుతుంది అనేది మనం ఎలా చెప్పాలంటే మనం డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 40 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 20 times, again 2 table 10 times, 2 table 5 times. Here 40 can be written as 2 cube into 5 power 1. ఇక్కడ ఈ రెండిటి యొక్క హైయెస్ట్ పవర్ ఏదో చూసుకోవాలి. 2 or 5లలో దేనికి హైయెస్ట్ పవర్ ఉందో చూసుకుంటే మనకి 2కి హైయెస్ట్ పవర్ 3 కదా, కాబట్టి 3 డిజిట్స్ తర్వాత టెర్మినేట్ అవుతుంది అనమాట. అంటే డెసిమల్ తర్వాత 3 డిజిట్స్ వస్తాయి మనకి, తర్వాత రిమైండర్ 0 వస్తుంది. ఒకసారి
వెరిఫై చేద్దాం. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, 3/40 తీసుకున్నాం. 3 అంటే 40తో 3ని డివైడ్ చేసినట్లయితే 0.0. 30లో 40 టేబుల్ పోదు కాబట్టి అగైన్ 0 పెట్టాం, 300 అవుతుంది. ఓకే, 300లో 40 ఎన్ని టైమ్స్ పోతుంది, 7 టైమ్స్, 280. రిమైండర్ ఈజ్ 20. అగైన్ 0 పెట్టాం. 200లో 40 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్, 5 40s are 200. రిమైండర్ 0. మనకి డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ వచ్చాయి, 3 డిజిట్స్ వచ్చాయి కదా. అంటే ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అట్లాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా చెప్పగలుగుతాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ ఇఫ్ p ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ దెన్ రూట్ p ఈజ్ an irrational నెంబర్. అంటే మనకి p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే అండర్ రూట్ p అనేది ఖచ్చితంగా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ p ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే రూట్ p ఈక్వల్ టు రూట్ 2 అవుతుంది. ఇట్ ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. అట్లాగే 3 తీసుకున్నట్లే రూట్ 3 మనకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అట్లాగే ఇఫ్ p ఈజ్ ప్రైమ్ అండ్ p డివైడ్స్ a square then p divides a. అంటే ఇక్కడ మనకి p అనేది ఒక ప్రైమ్ నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాను p వాల్యూని. ఇప్పుడు ఈ 3 అనేది 81ని డివైడ్ చేస్తుంది కదా. 81 ఈజ్ డివిజిబుల్ బై 3. మనం 81 కెన్ బి రిటన్ యాజ్ 9 స్క్వేర్. అంటే 3 అనేది 9 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. దెన్ 3 ఈజ్ డివైడ్స్ 9 ఆల్సో. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, 9 కదా. అంటే 9 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. అంటే మనం 9ని 3తో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ 0 వస్తుంది కదా, అప్పుడే మనం డివిజిబుల్ అవుతుంది అంటున్నాం అనమాట. అంటే ఏదైనా ఒక ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు మనకి ఆ ప్రైమ్ నెంబరు ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ని మనం అంటే రూట్ 2 రూట్ 3 ఇట్లాంటి నెంబర్స్ని మనం ఇర్రేషనల్ నెంబర్స్గా ప్రూవ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని తరచుగా ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ లాగరిథం. వాట్ ఈజ్ మెంట్ బై లాగరిథం? ఇఫ్ a, x are two positive integers comma a not equal to 1, then x equal to a power n అయినట్లయితే log x base a equal to n అవుతుంది. అంటే ఇక్కడ ax అనే 2 పాజిటివ్ ఇంటిజర్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఏ వాల్యూ 1 కాకూడదు, 2 3 ఏదైనా కావచ్చు అనమాట. అయినప్పుడు ఈ x ఈక్వల్ టు a పవర్ n రూపంలో రాయగలిగితే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ log x base a ఈక్వల్ టు n. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ లాగరిథమిక్ ఫార్మ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 27 కెన్ బి రిటన్ యాజ్ 3 క్యూబ్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అవుతుంది. దీని యొక్క లాగరిథమిక్ ఫామ్ ఏమవుతుంది, లాగ్ 27. ఇక్కడ బేస్ ఏముంది, 3 కదా. బేస్ 3 ఈక్వల్ టు పవర్ ఎంత ఉంది, 3. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 625 ఈక్వల్ టు 5 పవర్ 4. దీన్ని మనకి లాగరిథం రూపంలోకి ఎక్స్ప్రెస్ చేయమన్నప్పుడు ఎలా రాస్తాం, log 625 to the base 5 equal to 4. This is the logarithmic form. Okay, laws of logarithms చూద్దాం. మనకి లాగరిథం ఆఫ్ 0 ఈజ్ నాట్ డిఫైన్. అంటే 0కి లాగరిథం అనేది నాట్ డిఫైన్, నిర్వచించబడదు. అది ఫస్ట్ పాయింట్.
ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ బేస్ ఏదైనా ఉండొచ్చు, టు ద బేస్ ఏ అనుకుందాం, ఏ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు అనమాట. అంటే లాగరిథమ్ ఆఫ్ 0 టు ద ఎనీ బేస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ లాగరిథమ్ ఆఫ్ 1 టు ద బేస్ టు ఎనీ బేస్ ఈజ్ 0. అంటే 1 యొక్క లాగరిథమ్ ఏ బేస్ తీసుకున్నా సరే 0 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్, లాగరిథమ్ ఆఫ్ ఏ నెంబర్ టు ద సేమ్ బేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ యొక్క లాగరిథమ్ తీసుకున్నాం టు ద బేస్ ఏ, దాని వాల్యూ ఆల్వేస్ 1 అనమాట. అంటే లాగ్ 2 బేస్ 2 ఈక్వల్ టు 1 అవుతుంది. లాగ్స్ 10 బేస్ 10 ఈక్వల్ టు 1. లాగ్ ఎక్స్ బేస్ ఎక్స్ ఈక్వల్ టు, అంటే అదే బేస్కి 1 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ లాగ్ xy బేస్ ఏ అనుకున్నాం. దిస్ కెన్ బి రిటన్ యాజ్ log x to the base a plus log y to the base a. Next one is log x by y to the base a equal to log x to the base a minus log y to the base a. Next, log x power n to the base a equal to n into log x to the base a. నెక్స్ట్ దీని నుంచి మనం log x పవర్ n టు ద బేస్ y పవర్ m ఈక్వల్ టు n బై m log x టు ద బేస్ y అని కూడా రాయొచ్చు అనమాట. ఇది ఈ లాను ఉపయోగించి రాబట్టవచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ లాస్ ఆఫ్ లాగరిథమ్స్. వీటిని మనం మ్యాచింగ్స్లో బిట్స్గా ఇవ్వచ్చు, లేకపోతే వీటిని బేస్ చేసుకుని మనకి ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు అనమాట, బిట్స్ రూపంలో, మల్టిపుల్ చాయిస్ రూపంలో. మనకి లాగరిథమ్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బేస్ 10 గాను, నెక్స్ట్ ఇంకొకటి బేస్ ఈ గాను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ log 2 టు ద బేస్ 10, దిస్ ఈజ్ కాల్డ్ కామన్ లాగరిథమ్. అంటే మనకి ఏ లాగరిథమ్స్లో మనం బేస్ 10గా ఉపయోగిస్తామో వాటిని కామన్ లాగరిథమ్స్ అంటాం అన్నమాట. అట్లాగే బేస్ ఈగా ఈజ్ కాల్డ్ లాగరిథమిక్ కాన్స్టెంట్. అంటే log 2 టు ద బేస్ ఈ, దీస్ ఆర్ కాల్డ్ న్యాచురల్ లాగరిథమ్స్. అంటే ఇక్కడ మనకి లాగరిథమ్స్లో 2 టైప్స్ ఉంటాయి. అంటే బేస్ని ఆధారంగా చేసుకుని బేస్ 10గా తీసుకుంటే వాటిని కామన్ లాగరిథమ్స్ అంటాము. బేస్ ఈగా తీసుకుంటే వాటిని మనం న్యాచురల్ లాగరిథమ్స్ అంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ log 2 ఉంది, దీన్ని log 2 అని రాస్తాం. ఇక్కడ బేస్ అనేది ఏమి ఇవ్వలేదు, అప్పుడు ఇక్కడ మనం బేస్ 10గా భావించాలన్నమాట. కాబట్టి ఇది కామన్ లాగరిథమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం బేస్ లేకుండా ఎలా వేస్తారంటే ln 2, అంటే ఇక్కడ మనకి బేస్ ఈ అనమాట. అంటే ln అని రాస్తే బేస్ ఈ, log అని రాస్తే బేస్ 10గా భావిస్తాం అనమాట. ఇది కామన్ లాగరిథమ్ అంటాం, దీన్ని మనం న్యాచురల్ లాగరిథమ్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ అండ్ మాంటిస్సా. ఇక్కడ మనకి లాగరిథమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కామన్ లాగరిథమ్స్ విషయంలోనే మనం ఈ క్యారెక్టరిస్టిక్, మాంటిస్సా అనే వర్డ్స్ని వాడుతూ ఉంటాం అనమాట. అసలు క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటి అండ్ మాంటిస్సా. ఫర్ ఎగ్జాంపుల్ log 2 అంటే టు ద బేస్ 10, ఇది కామన్ లాగరిథమ్ కదా, ఈక్వల్ టు 0.3010. అంటే మనం డెసిమల్ తర్వాత 4 డిజిట్స్ తీసుకున్నట్లయితే log 2 వాల్యూ 0.3010. ఇక్కడ మనకి డెసిమల్కి లెఫ్ట్ సైడ్ ఉన్న భాగాన్ని ఇంటిగ్రల్ పార్ట్ అంటాం, రైట్ సైడ్ ఉన్న భాగాన్ని డెసిమల్ పార్ట్ అంటాం. అంటే డెసిమల్ సింబల్కి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆ భాగాన్ని, ఆ నెంబర్ని మనం ఇంటిగ్రల్ పార్ట్ అంటాం. రైట్ సైడ్ ఉన్న భాగాన్ని, అంటే ఇక్కడ 0 ఈజ్ ఇంటిగ్రల్ పార్ట్, 3010 ఈజ్ డెసిమల్ పార్ట్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటంటే ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఏ కామన్ లాగరిథమ్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ కాల్డ్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఇక్కడ మనకి 2 యొక్క లాగరిథమిక్ వాల్యూ 0.3010. దీంట్లో మనకి ఇంటిగ్రల్ పార్ట్ ఏంటి 0, కాబట్టి దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఎంత అంటే 0 అనమాట.
నెక్స్ట్ డెసిమల్ పార్ట్ ఆఫ్ ఏ కామన్ లాగరిథం ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ కాల్డ్ మాంటిస్సా. అంటే ఇక్కడ మనకి డెసిమల్ పార్ట్ ఏంటి, 0.3010 ఈజ్ ద మాంటిస్సా ఆఫ్ లాగ్ 2 అనమాట. వీటిని ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకి ఏదైనా ఒక లార్జ్ నెంబర్ ఇచ్చి అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇచ్చి దీనిలో ఎన్ని డిజిట్స్ ఉంటాయి, దీన్ని ఎక్స్పాన్షనల్ ఫామ్లో రాసినప్పుడు ఎన్ని డిజిట్స్ ఉంటాయి అనే క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈ కాన్సెప్ట్ మనం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 8/40 హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ 8/40 అంటే ఇక్కడ మనం దీన్ని ఎక్స్పాండ్ చేసామంటే 8ని 40 టైమ్స్ రాసి మల్టిప్లై చేస్తే ఒక లార్జ్ నెంబర్ వస్తుంది. అందులో చాలా డిజిట్స్ ఉంటాయి కదా, అలా చేసి మనం చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ లాగరిథమ్స్ని ఉపయోగించి చాలా ఈజీగా ఈ నెంబర్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయో చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం ఈ క్యారెక్టరిస్టిక్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకుంటాం. ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ దీన్ని ఎక్స్ అనుకున్నాం. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 8/40 అంటే ఇక్కడ మనకి log 2 వాల్యూ తెలిసి ఉండాలి. log 2 ఈక్వల్ టు 0.3010. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం లాగరిథమ్స్ తీసుకున్నట్లయితే బేస్ 10గా అంటే కామన్ లాగరిథమ్స్ గురించి మాట్లాడుకుంటాం కదా, అంటే log x ఈక్వల్ టు log 8/40. 8 కెన్ బి రిటన్ యాజ్ 2 క్యూబ్ అంటే log 2^40 ఈక్వల్ టు log 2/120. మనం ఇంతకుముందు లాస్ ఆఫ్ లాగరిథమ్స్ చెప్పుకున్నాం కదా, అందులో ఇది ఎలా ఉంది, log x⁴n లా ఉంది. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ n log x. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాయొచ్చు, 120 log 2. మనకి log 2 వాల్యూ ఏంటి, 0.3010 అంటే 120 ఇంటూ 0.3010 ఇవి మల్టిప్లై చేద్దాం. అంటే 0.301 ఇంటూ 120 అంటే మనకి 36.120. ఇక్కడ మనం ఇంటిగ్రల్ పార్ట్ని ఏమన్నాం, క్యారెక్టరిస్టిక్ అన్నాం కదా, అంటే ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఎంత 36. అంటే ఏదైనా ఒక నెంబర్ యొక్క లాగరిథం యొక్క క్యారెక్టరిస్టిక్ n అయితే దానిలో మనకి n+1 డిజిట్స్ ఉంటాయన్నమాట. ఈ కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకుంటే ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ ఎంత 36 అంటే 36కి 1 యాడ్ చేస్తే 37 అంటే ఇక్కడ 8/40లో మనకి 37 డిజిట్స్ ఉంటాయని ఈజీగా చెప్పొచ్చు ఈ లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి అనమాట. మనం ఆల్రెడీ లోయర్ క్లాస్లో ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ రాయొచ్చు అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చి ఏ అండ్ బి అనే 2 నెంబర్స్ ఇచ్చి ఈ రెండిటికి మధ్యలో ఉండే ఒక రేషనల్ నెంబర్ రాయండి అన్నప్పుడు మనం ఏ ఫార్ములా ఉపయోగిస్తామంటే a+b/2 ఈ ఫార్ములాను ఉపయోగిస్తాం. అంటే మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇచ్చిన 2 నెంబర్స్కి మనకి మధ్యలో ఉండే ఏదైనా ఒక రేషనల్ నెంబర్ అడిగినప్పుడు. అంటే ఆల్రెడీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 అంటే రైట్ ఏ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 3. మనకి 2కి 3కి మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఉంటాయి. వాటిలో వన్ ఆఫ్ ద రేషనల్ నెంబర్ ఈజ్ 2 + 3/2 ఈజ్ 5/2. ఈ 5/2 ఈజ్ ద రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 3 అనమాట. అదే ఇర్రేషనల్ నెంబర్ గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ కూడా మనకి ఏవైనా 2 నెంబర్స్ మధ్యలో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చి వాటి మధ్యలో ఉండే ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫార్ములా ఏంటంటే √AB. AB అనే 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వాటి మధ్యలో ఉండే ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫార్ములా √AB. అయితే ఇక్కడ AB అనేది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి. మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే తెలుసు కదా, అంటే ఏ నెంబర్స్ను అయితే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద రాయగలుగుతామో అట్లాంటి వాటిని మనం పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 4, 2 × 2, 9, 3 × 3 దీస్ ఆర్ కాల్డ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. అట్లాంటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏమున్నాయి, 1, 4, 9, 16, 25, 36 అండ్ సో ఆన్ ఇవన్నమాట. అంటే మనకి
ఇచ్చిన 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వీటిలో ఏ నెంబర్ రాకూడదు, అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వకూడదు. అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఉపయోగించగలుగుతాం అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2, 8 ఇచ్చి వీటికి మధ్యలో ఒక ఇర్రేషనల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమని అనుకుందాం. అప్పుడు మనం ఈ ఫార్ములా వాడామనుకోండి, √2 × 8 = √16. మనకి దీని వాల్యూ 4 కదా, అంటే ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు, రేషనల్ నెంబర్ వస్తుంది. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అంటే మనం అప్పుడు ఏం చేయాలి, ఏదైనా ఒక డెసిమల్, మనకి ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటో తెలుసు కదా, నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. వీటి మధ్యలో ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 3.10, 100, 100, 1 ఇట్లా రాసామనుకోండి, ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ ఆర్ నాన్ రిపీటింగ్ డెసిమల్. కాబట్టి ఇది 2కి 8కి మధ్యలో ఉండే ఒక ఇర్రేషనల్ నెంబర్ ఉంటుంది. ఇట్లా మనం ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ రాయొచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని కవర్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, LCM and HCF of 2³ × 3² × 5 and 2³ × 3³ × 7 are. ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిటికి మనం LCM, HCF ఎంతో చెప్పాలి. మనం ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు, అంటే పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాసినప్పుడు LCM, HCF ఏమవుతుందో చెప్పుకున్నాం కదా. LCM ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ all highest power of or greatest power of all factors, and HCF is product of smallest powers of common factors. అంటే HCF చూసేటప్పుడు ఏమో ఓన్లీ కామన్ ఫ్యాక్టర్స్ యొక్క లోయెస్ట్ పవర్స్ చూడాలి, LCM చేసేటప్పుడు ఏమో ఆల్ ఫ్యాక్టర్స్ యొక్క హైయెస్ట్ గ్రేటెస్ట్ పవర్స్ చూడాలి. ఓకే, ఇందులో మనకి కామన్ ఫ్యాక్టర్ 2³ 2². 2 అనేది కామన్ ఫ్యాక్టర్, అందులో హైయెస్ట్ పవర్ 2³. నెక్స్ట్ 3 కామన్ ఫ్యాక్టర్, వీటిలో హైయెస్ట్ పవర్ 3³. నెక్స్ట్ ఇక్కడ 5 పవర్ 1, 7 పవర్ 1, అంటే 2³ × 3³ × 5 × 7 ఈజ్ ద LCM అవుతుంది. అట్లాగే HCF అంటే కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే చూడాలి, వాటిలో లోయెస్ట్ పవర్స్ చూడాలి. ఇక్కడ 2 కామన్ ఫ్యాక్టర్, వాటిలో లోయెస్ట్ పవర్ 2². అట్లాగే 3 కామన్ ఫ్యాక్టర్, లోయెస్ట్ పవర్ 3². ఇవి రెండే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి HCF 2² × 3² అవుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎప్పుడైనా సరే క్వశ్చన్ మొత్తం వరకు చదివి అప్పుడు 4 ఆప్షన్స్ చదివిన తర్వాత మాత్రమే అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే చివరిలో నాట్ అనే టర్మ్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకి ఆప్షన్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రూ అంటే ఒకటే ఆప్షన్ ఉంటుంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అంటే 3 కరెక్ట్ ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి ఫాల్స్ ఆప్షన్ ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం క్వశ్చన్ని రాంగ్ అండర్స్టాండ్ చేసుకున్నామంటే ఫస్టే కరెక్ట్ ఉంటుంది కాబట్టి అది ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా సరే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే క్వశ్చన్ని పూర్తిగా చదవాలి. తర్వాత ఇచ్చిన 4 ఆప్షన్స్ చదివిన తర్వాత మాత్రమే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో ఏది ఇర్రేషనల్ నెంబర్ కాదు అని ఇవ్వడం జరిగింది. అంటే 4 నెంబర్స్ ఇవ్వడం జరిగింది, √2, π, √4 అండ్ 1.20, 200, 200, 2 అండ్ సో ఆన్. మనకి ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి తెలుసు కదా, ద నెంబర్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అట్లాగే డెసిమల్ ఎక్స్పాన్షన్ పరంగా చెప్పుకున్నట్లయితే నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్. ఇక్కడ ఇది మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అట్లాగే పై ఈజ్ ఆల్సో ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అట్లాగే ఇది కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ √4 కెన్ బి రిటన్ యాజ్ 2, అంటే 2² అని రాస్తాం, అంటే స్క్వేర్ రూట్ కట్ అయ్యి 2 వస్తుంది. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నాట్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కాబట్టి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ కో ప్రైమ్స్ దెన్ దేర్ LCM అండ్ HCF. ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం, ఏవైనా 2 నెంబర్స్ కో ప్రైమ్స్ అయ్యాయంటే వాటి యొక్క LCM వాటి యొక్క ప్రోడక్టే అవుతుంది. అంటే ఇక్కడ XY కో ప్రైమ్స్ కాబట్టి LCM XY × Y అవుతుంది. అట్లాగే కో ప్రైమ్స్ యొక్క HCF 1 అవుతుంది. అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 72. అంటే 72కు ఉండే ఫ్యాక్టర్స్ వేరు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ వేరు. అంటే ఫ్యాక్టర్స్లో ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. అట్లాంటివి ఎన్ని ఉంటాయంటే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే తెలుస్తుంది.
72ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 36 టైమ్స్, 2 టేబుల్ 18 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్. అంటే 2 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, 3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 2, అంటే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఇక్కడ ప్రైమ్ అనే పదం వాడలేదు కాబట్టి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి 36 కంటే, దానికి షార్ట్ కట్ ఏంటంటే 36ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసిన తర్వాత పవర్స్ తీసుకోవాలి. అంటే ఇక్కడ 2 యొక్క పవర్ 2, 3 యొక్క పవర్ 2, వాటికి 1 యాడ్ చేసినట్లయితే 2 + 1 3 ఇంటూ 2 + 1 ఇంటూ 3, 3 3s are 9 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ 9 ఆఫ్ 36 అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ 5 ఉందనుకోండి, అంటే 1 ఉన్నట్టు 5 పవర్ 1 అని రాస్తాం, అంటే 1 + 1 అంటే 2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. దేర్ఫోర్ అవర్ ఆన్సర్ ఈజ్ సి 9. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్? ఈ కాన్సెప్ట్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ రేషనల్ నెంబర్ యొక్క డినామినేటర్స్కి అయితే 2 or 5 or బోత్ మాత్రమే ప్రైమ్ ఫ్యాక్టర్స్గా ఉంటాయో అవి టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. అవి కాకుండా వేరే ఇతర ప్రైమ్ నెంబర్ ఏదైనా ఫ్యాక్టర్గా ఉన్నట్లయితే అది నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 16 ఉంది, దీనికి ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 మాత్రమే, కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఇక్కడ 12 ఉంది, 12 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 and 3, అంటే 2 5 కాకుండా 3 అనే ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది, కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది అనమాట. అట్లాగే ఇక్కడ 125 ఉంది, 125కి ప్రైమ్ ఫ్యాక్టర్ 5 మాత్రమే, 50కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5 మాత్రమే, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎండ్స్ విత్ 0? n అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ అయితే క్రింద ఇచ్చిన నెంబర్స్లో ఏది అంటే వాటిని ఎక్స్పాండ్ చేసినప్పుడు యూనిట్స్ డిజిట్లో 0 ఉంటుంది అని అంటున్నాడు. మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక నెంబర్లో 0తో ఎండ్ అవ్వాలంటే దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 2 and 5 రెండు ఉండాలి. 2 5s are 10 కదా, అప్పుడు మాత్రమే 0 వస్తుంది. అంటే 2 మాత్రమే ఉన్నా రాదు, 5 మాత్రమే ఉన్నది, 2 and 5 బోత్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటేనే అది 0తో ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి 2 ఉంది కానీ 5 లేదు, అలాగే ఇక్కడ 5 ఉంది 2 లేదు, ఇక్కడ 2 and 5 రెండు ఉన్నాయి కాబట్టి ఇది 0తో ఎండ్ అవుతుంది. ఇక్కడ 4కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ 2 కాబట్టి అది కూడా 0తో ఎండ్ అవుతుంది, n యొక్క ఏ పాజిటివ్ వాల్యూకి కూడా, ఇంటిజర్ వాల్యూకి కూడా. నెక్స్ట్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 209/80 టెర్మినేట్ ఆఫ్టర్ డాష్ ప్లేసెస్. అంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్, ఎందుకంటే 80కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 and 5 మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ అని అర్థమవుతుంది. అయితే దీన్ని డెసిమల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు డెసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ తర్వాత ఎండ్ అవుతుంది, టెర్మినేట్ అవుతుంది అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. 80ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 80 2 టేబుల్ 40 టైమ్స్, 20 టైమ్స్, 10 టైమ్స్, 5 టైమ్స్. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ 2 power 4 ఇంటూ 5 power 1. అంటే దీన్ని 2 power n 5 power m ఫామ్లో రాసాం. ఈ ఎన్ఎంఎల్లో ఏది హైయెస్ట్ వాల్యూ అయితే అన్ని ప్లేసెస్ తర్వాత మనకి టెర్మినేట్ అవుతుంది. అంటే 5 4 1లలో 4 గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి 4 ప్లేసెస్ తర్వాత ఇది టెర్మినేట్ అవుతుంది. అవర్ ఆన్సర్ ఈజ్ సి 4 అనమాట. నెక్స్ట్ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 23/2³ ఇంటూ 5 స్క్వేర్. అంటే దీన్ని వితౌట్ డివిజన్, అంటే మనం డివిజన్ చేయలేకుండానే దీన్ని డెసిమల్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్ని 2 power 5 2 power n 5 power m ఫామ్లోకి ఉన్నప్పుడు m ఈజ్ ఈక్వల్ టు n అయ్యేటట్లు చేయాలి. అంటే ఇక్కడ 2³ ఉంది, 5ని కూడా క్యూబ్ వచ్చేటట్లు చేయాలి. అంటే 5తో మనం న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసినట్లయితే అంటే 23/2³ ఇంటూ 5 స్క్వేర్ని మనం న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తున్నాం. 3 5s are 15, 1 2 5s are 10 + 1 11 బై 2³ ఇంటూ 5³ ఇక్కడ mn వాల్యూలు ఈక్వల్ అదే కాబట్టి ఈచ్ 2 and 5ని మల్టిప్లై చేసినప్పుడు ఒక 10 వస్తుంది కాబట్టి అంటే 3 10s అంటే 1000 వస్తుంది కింద. అంటే 115/1000
3 zeros ఉన్నాయి కాబట్టి 0.3 ప్లేసెస్ ముందుకు వస్తుంది. 0.115 ఈజ్ అవర్ ఆన్సర్. 0.115. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 32 టు ద బేస్ 2. ఇక్కడ మనం లాస్ ఆఫ్ లాగరిథమ్స్ చెప్పుకున్నాం, వాటిని ఆధారంగా చేసుకుని దీని వాల్యూ రాబట్టవచ్చు. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ లాగ్ 32ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2^5 అని రాయొచ్చు. అలాగే ఇక్కడ బేస్ √2 ఉంది, √2 కెన్ బి రిటన్ యాజ్ 2^1/2. ఇది మనకి చూడడానికి లాగ్ x^n to the base y^m. This can be written as n/m into log x to the base y. అంటే ఇక్కడ మనం 5 ఇక్కడ m ప్లేస్లో 5 ఉంది, n ప్లేస్లో 1/2 ఉంది అనుకుంటే 5/1/2 to the log 2 to the base 2. మనకి log a base a వాల్యూ, మనకి log a బేస్ ఏ వాల్యూ 1 కదా, అంటే ఏ నెంబర్ యొక్క లాగరిథం అయినా అదే ఆధారానికి అదే బేస్కి 1 అవుతుంది. దీని వాల్యూ మనకి 1 అవుతుంది. అంటే 5/1/2, ఈ 1/2 రివర్స్ అవుతుంది ఫ్రాక్షన్, డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్, అంటే 5 × 2/1 అవుతుంది. 5 2s are 10. 10 ఈజ్ అవర్ ఆన్సర్. వాల్యూ ఆఫ్ 5^log7 to the base 5. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ బేసులు రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఈ ప్లేస్లో ఏ వాల్యూ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. అంటే 7 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే ఇక్కడ 5 ఉండాలి, ఇక్కడ కూడా 5 ఉండాలి. అంటే బేసులు రెండు మనకి ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములాని మనం అప్లై చేయొచ్చు. అవర్ ఆన్సర్ ఈజ్ B, 7. ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ లాగ్ x²y³/z⁵. మనకి ఇక్కడ లాస్ ఆఫ్ లాగరిథమ్స్ వాడతాం. లాగ్ xy = log x + log y, log x/y = log x - log y, log x⁴n = n × log x. ఈ 3 ఫార్ములాస్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ స్క్వేర్ రూట్ కెన్ బి రిటన్ యాజ్ హోల్ పవర్ 1/2. అంటే అప్పుడు చూడడానికి x⁴n ఫార్ములా ఉంటుంది, అంటే n ప్లేస్లో 1/2 ఉంటుంది కాబట్టి ఆ 1/2 ముందుకు వస్తుంది, అంటే ½ ఇంటూ. ఇప్పుడు ఇవి రెండు x² × y³ అంటే x × y ఫార్ములా ఉన్నాయి కాబట్టి మధ్యలో ప్లస్ వస్తుంది కదా. అంటే ఇక్కడ మళ్ళీ పవర్ 2 ఉంది కాబట్టి 2 log x ప్లస్ 3 log y బై z⁴5 ఉంది, అంటే -5z, 5 log z అవుతుంది. అంటే దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ మ్యాచింగ్. ఇట్లాంటి బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ కరెక్ట్ మ్యాచింగ్ ఏదో మనం గెస్ చేయాలి. log 0.01 to the base 10, log 27 to the base 3, log 2 to the base 8. ఇక్కడ మనకి log 0.001 can be written as 1/1000 to the base 10. This equal to log, ఇది 1/10³ అవుతుంది. మనం న్యూమరేటర్లోకి తీసుకెళ్తే 10⁻³ అవుతుంది టు ద బేస్ 10. ఇది log x⁴n ఫామ్లో ఉంది, n × log x టు ద బేస్ a. ఇక్కడ -3 × log 10 బేస్ 10. మనకి దీని వాల్యూ 1 అవుతుంది కాబట్టి 3 × 1 3 అవుతుంది, మైనస్ ఉంది కాబట్టి -3. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ బీకి ఉంది కదా మనకి మ్యాచింగ్లో. అట్లా ఫస్ట్ మనం 4 మ్యాచెస్ని అబ్జర్వ్ చేసినట్లయితే 1B ఒకటి మాత్రమే ఉంటే అది పెట్టేసేయచ్చు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్లో 1B మ్యాచింగ్ ఉన్నట్లయితే అప్పుడు మిగిలిన ఫార్వర్డ్ వెళ్తాం. సెకండ్ వన్ log 27 base to the base 3. 27 can be written as 3³ అంటే log 3³ to the base 3. This can be written as 3 log 3 to the base 3. దీని వాల్యూ 1 అవుతుంది, అంటే 3 × 1 3 అవుతుంది, అంటే C. ఇంకా రిమైనింగ్ దిస్ can be written as log 2 to the base 2³ 8 can be written as 2³. This equal ఇక్కడ పవర్ 1. This can be written as 1/3 log 2 to the base 2. దీని వాల్యూ 1 అంటే 1/3 అవుతుంది. Therefore C is the correct one. Next, unit place in 2^2020 is, అంటే 2ని మనం 2020 టైమ్స్ రాస్తే ఒక లార్జ్ నెంబర్ వస్తుంది, అందులో యూనిట్స్ ప్లేస్ ఏదవుతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఈజీగా చేయొచ్చు అనమాట. అంటే 2^1 ఉంటే 2 వస్తుంది, 2² ఉంటే 4, 2³ ఉంటే 8,
2 power 4 ఉంటే 16, అగైన్ 2 power 5 ఉంటే 32, 2 power 6 ఉంటే 64. అంటే ఈ సెట్ అనేది రిపీట్ అవుతుంది. అంటే 1 ఉంటే 2 యూనిట్స్ ప్లేస్లో 2 ఉంటుంది, స్క్వేర్ ఉంటే 4, క్యూబ్ ఉంటే 8, పవర్ 4 ఉంటే 6 ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇదే సెట్ రిపీట్ అవుతుంది, మళ్ళీ 2, 4, 6, 8, 6 ఇట్లా వస్తుంది. కాబట్టి మనం దీన్ని 4తో డివైడ్ చేయాలి. అంటే 2020ని 4తో డివైడ్ చేసినట్లయితే 5 4s are 20, 0, 2, 0, అగైన్ 5 4s are 20, రిమైండర్ 0. అంటే 0 వచ్చింది, అంటే ఆల్ సెట్స్ కంప్లీట్ అయ్యి లాస్ట్లో ఆగామన్నమాట. ఇట్లా రిమైండర్ 0 వచ్చినప్పుడు లాస్ట్ నెంబర్ ఏంటి, 2 power 4కి 16 కదా, యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ 6. ఒకవేళ మనకి రిమైండర్ 1 వస్తే, ఇక్కడ రిమైండర్ 1 వస్తే మన కరెక్ట్ ఆన్సర్ 2 అవుతుంది, 2 వస్తే 4 అవుతుంది, 3 వస్తే 8 వస్తుంది. అంటే రిమైండర్ని బట్టి మనం ఇక్కడ ఆప్షన్ని గెస్ చేయొచ్చు అనమాట. అట్లాగే ఇంకా ఇక్కడ బేస్ ప్లేస్లో 2 ప్లేస్లో వేరే నెంబర్ ఉంటే 3 ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 power 1 అంటే 3, 3 square 9, 3 cube 27, 3 power 4 81, మళ్ళీ 3 power 5 ఏమవుతుంది 343 ఇట్లా వస్తుంది కదా. ఇది కూడా 4 సెట్, దీన్ని బట్టి మనం 4తో డివైడ్ చేయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 6 యూనిట్స్ ప్లేస్లో 6 power 100 ఉందనుకోండి, మనం 6కి పవర్ ఎంత ఉన్నా యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. 6 power 1 అంటే 6, 6 స్క్వేర్ అంటే 36, మళ్ళీ 6 క్యూబ్ అంటే 216, ఆల్వేస్ 6 వస్తుంది. కాబట్టి 6కి ఎంత పవర్ ఉన్నా మనం యూనిట్స్ ప్లేస్లో 6 వస్తుంది. అట్లాగే 5కి, 0కి, అట్లాగే 1కి వీటికి మారవన్నమాట. అంటే 0, 1, 5, 6 ఇవన్నీ కూడా మనకి పవర్ ఎంత ఉన్నా సరే యూనిట్స్ ప్లేస్లో అదే డిజిట్ వస్తుంది. నెక్స్ట్ 2, 3 అట్లయితే 4 power 1 ఈజ్ 4, 4 స్క్వేర్ ఈజ్ 16, 4 క్యూబ్ ఈజ్ 64. అంటే ఇక్కడ మనకి సెట్ 2, 2, 2 అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం 2తో డివైడ్ చేయాలి. అంటే పవర్ని మనం 2తో డివైడ్ చేయాలి. రిమైండర్ 0 వస్తే యూనిట్స్ ప్లేస్లో 6 ఉంటుంది, రిమైండర్ 1 వస్తే యూనిట్స్ ప్లేస్లో 4 ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 4 power 100. ఇంతకుముందు చెప్పాం కదా లాగరిథమ్స్ చెప్పినప్పుడు మాంటిసా క్యారెక్టరిస్టిక్ అని. ఈ క్యారెక్టరిస్టిక్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుంటే మనం దీని యొక్క డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం 4 power 100 కెన్ బి రిటన్ యాజ్ 2 power 200. ఎందుకంటే 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు, 2 into 100 200 అవుతుంది. అంటే లాగ్ తీసుకున్నట్లయితే 200 into log 2 బేస్ ఉంటుంది. అంటే 200 into log 2 వాల్యూ 0.3010 మల్టిప్లై చేసినట్లయితే 60.20 వస్తుంది మనకి. అంటే ఇక్కడ మనకి ఇంటిగ్రల్ పార్ట్ 60, మనకి ఇంటిగ్రల్ పార్ట్ అంటే క్యారెక్టరిస్టిక్ 60 అయిందనమాట. మనకి ఏదైనా ఒక నెంబర్ యొక్క లాగరిథం యొక్క క్యారెక్టరిస్టిక్ n అయితే దానిలో n+1 డిజిట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. అంటే 61 డిజిట్స్ ఉంటాయి. అంటే ఆన్సర్ ఈజ్ బి. నెక్స్ట్ వన్ ఈజ్ లాగ్ ఆఫ్ √3 into √3 into √3. ఇక్కడ మనకి ఫస్ట్ 3కి పవర్ రూట్ ఒకటే ఉంది కదా, అంటే 3 power 1/2 అని రాయొచ్చు. తర్వాత 3కి 2 రూట్స్ ఉన్నాయి, అంటే 1/2 into 1/2, అంటే x power a హోల్ పవర్ b ఉంటే x power ab అంటే కదా, అంటే 1/4 వస్తుంది ప్లస్. అట్లాగే నెక్స్ట్ 3కి 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి 1/2 into 1/2 into 1/2 1/8 అవుతుంది. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే 8, 2 టేబుల్ 4 times 2 times 1 time అంటే 7/8 వస్తుంది. అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ log 3 power 7/8 3 square. 9 కెన్ బి రిటన్ యాజ్ 3 square. ఓకే, దీన్ని log x power m by టు ద బేస్ y power n లో రాసినట్లయితే m/n కదా, అంటే 7/8/3 ఇంటూ log 3 బేస్ 3. ఇక్కడ మనకి 2/2. ఓకే,
దీని వాల్యూ మనకు 1 అయిపోతుంది. అంటే 7/8 2s are 16. అంటే 7/16 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ లీస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 8 12 15. ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మనకి వీటికి ఎల్సిఎం తీసుకోవాలి. 8 12 15కి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2 టేబుల్ 4 6 and 15, 2 table 2 3 15, 3 table 2 1 5, 2 2s are 4, 4 3s are 12, 12 2s are 24, 24 5s are 120. అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం 120 వచ్చింది. అయితే మనకి ఇది ఇక్కడ మనకు ఒక వర్డ్ ఇవ్వడం జరిగింది, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి. కానీ 120 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు కదా. ఒకవేళ లీస్ట్ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 8 12 15 అని ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ అనే వర్డ్ వాడినట్లయితే మనకు ఆన్సర్ 120 అయ్యేది. కానీ ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవ్వాలి. 120 అనేది 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేయలేం కదా. కాబట్టి దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయండి. అంటే 125ని మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తే 60 30 15 అంటే 2 × 2 × 2 × 3 × 5. ఇక్కడ మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే అన్నీ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇక్కడ ఇవి ఓకే, ఇంకొక 2 ఉండాలి, 3 ఉండాలి, 5 ఉండాలి. అప్పుడు ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు. అంటే ఈ నెంబర్ని మనం 2 3 5తో మల్టిప్లై చేయాలి. 3 5s are 15, 15 2s are 30. మనం ఈ 120ని 30తో మల్టిప్లై చేసినట్లయితే 3600 వస్తుంది. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 3600. ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ అనే పదం ఇవ్వడం వల్ల, లేకపోతే మన ఆన్సర్ 120నే అయ్యేది. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 6/14 and 2/7. మనం ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పుకున్నాం కదా. ఎల్సిఎం మా ఫ్రాక్షన్స్ అడిగినప్పుడు పైన ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. అంటే ఎల్సిఎం అడిగినప్పుడు ఫార్ములాలో పైన ఎల్సిఎం కింద హెచ్సిఎఫ్ వస్తుంది. హెచ్సిఎఫ్ అడిగినప్పుడు పైన హెచ్సిఎఫ్ కింద ఎల్సిఎం. న్యూమరేటర్స్ డినామినేటర్స్ కామన్ అనమాట. ఓకే, మనం 6కి 2కి ఎల్సిఎం, ఈ 6 స్మాలెస్ట్ నెంబర్ 6లో పోతుంది కాబట్టి 6 ఎల్సిఎం అవుతుంది. అంటే న్యూమరేటర్లో 6 వస్తుంది. హెచ్సిఎఫ్ ఆఫ్ 14 and 7 డినామినేటర్స్కి 14 7లో ఈ 7 14లో పోతుంది కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. అంటే 6/7 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 3/4 and 5/8. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. అంటే 3కి 5కి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, ఆ రెండు కోప్రైమ్స్ కదా, 1 అవుతుంది. అంటే 1/4కి 8కి ఎల్సిఎం, 4 టేబుల్ 8లో పోతుంది కాబట్టి లార్జెస్ట్ నెంబర్ ఎల్సిఎంగా తీసుకోవచ్చు 8. అంటే 1/8 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ యూనిట్ డిజిట్ ఇన్ 5 power 2019 ప్లస్ 6 power 2021. ఇక్కడ 5కి పవర్ ఎంత ఉన్నా యూనిట్ స్పేస్లో 5 వస్తుంది. అట్లాగే 6కి పవర్ ఎంత ఉన్నా యూనిట్ ప్లేస్లో 6 వస్తుంది. 2 యాడ్ చేస్తే 11. అంటే యూనిట్ ప్లేస్లో మనకి 1 వస్తుంది. ఓకే, ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకుని తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసామంటే మనం ఎన్ని మోడల్లో అడిగినా సరే మనకి బిట్స్ అనేవి చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు భావించినట్లయితే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.